నేచురల్ స్టార్ నాని తెలుగు సినిమాల్లో తన మార్కెట్ను ఓ రేంజ్లో సెట్ చేశాడు. దసరా చిత్రంతో భారీ హిట్ సాధించిన నాని మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఇప్పుడు హిట్ 3తో తన సత్తా చాటి సరికొత్త రికార్డులు తిరగరాశాడు. దసరా తొలి రోజు వరల్డ్ వైడ్ 38 కోట్లు గ్రాస్ రాబట్టగా హిట్ 3 మొదటి రోజు 43 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. ఇది నాని కెరీర్లో ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డుగా నిలిచింది. ఈ వీకెండ్ నాటికి సినిమా 150 కోట్ల మార్క్ను సునాయాసంగా చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అర్జున్ సర్కార్ పాత్రలో నాని చేసిన హడావిడి అభిమానులను ఫిదా చేస్తోంది. మిడ్ రేంజ్ హీరోగా నాని విజయాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం. హిట్ 3తో నాని మరోసారి తన స్టామినా నిరూపించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు ఈ మే నెల ఒక పండుగనే చెప్పాలి. ఎన్టీఆర్ నటించిన సినిమాలు, రిలీజ్లు, కొత్త అప్డేట్లతో అభిమానులకు సంబరం గ్యారంటీ. ముందుగా ఎన్టీఆర్ యమదొంగ సినిమా 4Kలో రిలీజ్ కానుంది. ఈ సినిమా మే 18, 19 మరియు 20 తేదీల్లో ప్రపంచవ్యాప్తంగా 8K క్వాలిటీతో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ రిలీజ్తో అభిమానులు మరోసారి ఎన్టీఆర్ మాస్ మ్యాజిక్ను థియేటర్లలో చూసే అవకాశం దక్కనుంది. అంతేకాదు ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న డ్రాగన్ సినిమా నుంచి స్పెషల్ గ్లిమ్స్ కూడా ఈ నెలలో విడుదల కానున్నాయని సమాచారం. ఈ గ్లిమ్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ లేదా ఏదైనా అప్డేట్ కూడా ఈ నెలలో వచ్చే అవకాశం ఉందని టాక్. మొత్తంగా యమదొంగ 4K రిలీజ్, డ్రాగన్ గ్లిమ్స్, వార్ 2 అప్డేట్లతో ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మే నెల ఒక గ్రాండ్ సెలబ్రేషన్ కానుంది. టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న యంగ్ హీరో అల్లు అర్జున్ తాజాగా తన జీవితంలో అతిపెద్ద ప్రేరణ గురించి మనసు విప్పారు. ఆయన మాట్లాడుతూ, నా జీవితంలో అతిపెద్ద ప్రభావం చూపిన వ్యక్తి మా మామ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన నాకు స్ఫూర్తి ప్రదాత. నా కెరియర్లో, వ్యక్తిగత జీవితంలో ఆయన ప్రభావం అనన్యం అని అల్లు అర్జున్ ఎమోషనల్గా చెప్పుకొచ్చారు. చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక శకం. ఆయన నటన, సమాజ సేవ, రాజకీయ ప్రస్థానం అందరికీ సుపరిచితం. అలాంటి దిగ్గజం నుంచి అల్లు అర్జున్కు ప్రేరణ రావడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. అల్లు అర్జున్ కూడా తనదైన స్టైల్లో పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఈ గురు శిష్యులు మళ్లీ కలిసి ఓ సినిమాలో నటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగుతోంది. గత 24 గంటల్లో టికెట్ల అమ్మకాలు సినీ అభిమానులను ఉర్రూతలూగించాయి. రైడ్ 2 సినిమా 2,78,430 టికెట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో హీరో అజయ్ దేవ్గన్ మరోసారి తన సత్తా చాటాడని అభిమానులు అనుకుంటున్నారు. దీని తర్వాత హిట్ 3 2,71,970 టికెట్లతో రెండో స్థానంలో నిలిచింది. నాని నటించిన ఈ చిత్రం ఉత్కంఠభరిత కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మూడో స్థానంలో తుడరం 2,57,520 టికెట్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ మరోసారి తనదైన నటనతో అలరిస్తున్నాడు. ఇక రెట్రో 2,32,520 టికెట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం ప్రేమ కథాంశంతో యువతను ఆకర్షిస్తోంది. ఈ 4 సినిమాలు బాక్సాఫీస్ వద్ద దూకుడు కనబరుస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా యువ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. శైలేష్ సృష్టించిన క్రేజీ సినిమాటిక్ యూనివర్స్లో మూడో చిత్రంగా విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఏకగ్రీవ స్పందన లభిస్తోంది. బుక్ మై షోలో గత 24 గంటల్లో నాని కెరియర్లోనే రికార్డ్ స్థాయిలో 2.72 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. సూపర్ పాజిటివ్ టాక్తో ఈ వీకెండ్లో భారీ కలెక్షన్ సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రంలో అడవిశేష్, కాలీవుడ్ స్టార్ కార్తీ ఆకట్టుకునే క్యామియోలతో మెప్పించారు. శైలేష్ కొలను విజనరీ దర్శకత్వం, నాని డైనమిక్ పర్ఫార్మెన్స్తో హిట్ 3 బాక్సాఫీస్ వద్ద ఎక్కడ వరకు దూసుకెళ్తుందనేది ఆసక్తికరం. ప్రస్తుతం ఈ సినిమా బుకింగ్స్, టాక్ పరంగా సందడి చేస్తూ రికార్డుల మోత మోగిస్తోంది.